ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, స్తుతులకు యోగ్యుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పానికే కృతజ్ఞతా స్తోత్రాలు. నువ్వు ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడవు, నడిపిస్తూ ఉన్న గొప్ప దేవుడవు, అద్వితీయ సత్యదేవుడవు, అతి సుందరుడవు, అతి మనోహరుడవు, అతి కాంక్షణీయుడు కనుక మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మందు మా బిడ్డలతో కలిసి ఈ రీతిగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని మాటలను ధ్యానించడానికి ఇచ్చిన కృపకే వందనాలు. ప్రతి వారిపైన నీ ఆత్మను కృపరించి ఆయా వారి ప్రతి అవసరత మీ నామలో తీర్చి ఆయా లోపాలు సరిచేసి మీరు అక్కడికి ఆయత్తపరచమని యేసు నామములో విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి ఈ స్తుతిని మీకు అర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం సౌలు యొక్క జీవితమును గురించి మనం కొన్ని మాటలను ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి తప్పిదాన్ని చూసాం. ఆ మొదటి తప్పిదం ద్వారా దేవుడు అతన్ని తృణీకరించాడు అని. రెండవ తప్పిదాన్ని మనం గత వారం చూసాం. దాని యొక్క ఫలితం ఏంటంటే ఆయన సంపూర్ణంగా ఆ సౌలును విసర్జించాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మూడవ తప్పిదాన్ని మనం చూద్దాం. మూడవ తప్పిదాన్ని మొదటి సమూయేలు 18వ అధ్యాయం, మొదటి సమూయేలు 18వ అధ్యాయంలో నుండి 7, 8, 9 వచనాలను మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు 18వ అధ్యాయం 7 నుంచి 9. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు, వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అను స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపుని నిలిపెను. ఈడ మనం ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మూడో విషయం ఏమర్థమవుతుందంటే, అతనిలో ద్వేషం అనేది ప్రారంభమైంది, అసూయ అనేది ప్రారంభమైనట్లుగా రాయబడుతుంది. దానికి కారణం ఏంటి? ఇతడు ఒక పిరికి నాయకుడిగా ఉన్నాడు, పిరికివాడుగా ఉన్నాడు. మరి పిరికివాడుగా ఉన్నటువంటి అతడు ఇశ్రాయేలీలు మరి యుద్ధంలో నిలబడినప్పుడు నాయకుడు అయిన వాడు ఇశ్రాయేలీల్ని ధైర్యపరచాలి. అతడు ధైర్యపరచగా అతడి సైన్యం అంతా కూడా పిరికివారుగా ఉన్నప్పుడు మరి దావీదు అక్కడికి వచ్చాడు. ఆ యుద్ధంలో ఆ పరిస్థితులు చూశాడు, గొలియాతును చూశాడు. మరి దేవుని యందు అతనుకున్న విశ్వాసము, మరి దేవుని బట్టి అతడు అంత మునుపు మరి ఎలుగుబంటి విషయంలో, సింహ విషయంలో ఎలాంటి విజయాన్ని పొందుకున్నాడో వాటిని జ్ఞాపకం చేసుకొని అతడు యుద్ధం చేయడానికి సిద్ధపడి ఆ యుద్ధాన్ని కొరకై ఆ గొలియాతు మీద దాడి చేసి ఆ గొలియాతును పడగొట్టి అతని కత్తితో అతన్ని చంపినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిలో స్త్రీలైన వారు ఆ యుద్ధం ముగించబడి విజయంతో వారు వస్తూ ఉండగా అప్పుడు వీరు పాడబడుతున్నారు. ఏమనంటే దావీదు 10,000 మందిని చెప్పాడు, సౌలు 1000 మందిని చంపాడు అని వారు స్తుతి పాట పాడుతున్నారు. జరిగినదే వారు చేస్తూ ఉన్నారు, జరిగినదే వారు పాడుతున్నారు, జరిగినదే ప్రజలకి వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి అది చూచిన ఈ యొక్క సౌలు తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఇతడు రాజు, మరి అతడు చూస్తే తన రాజ్యంలో ఉన్న ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అని ఆయన అనుకున్నాడు. కానీ మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చదివితే అప్పటికే దేవుడు ఈ యొక్క దావీదుని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. సమూయేలుని పంపించి మరి గొర్రెల దగ్గర కాపరిగా ఉన్నటువంటి దావీదుని పిలిపించి అతన్ని అభిషేకించాడు. నేను కోరుకున్నవాడు ఇతడే, నా ప్రజలను పరిపాలించేవాడు ఇతడే అని దావీదును కోరుకున్నాడు. కాబట్టి మరి దావీదును కోరుకున్నటువంటి ఆ యొక్క దేవుడిని పనిని చేయటానికి దావీదు ముందుకి స్టెప్ వేశాడు. కానీ ఈయనేం చేశాడు? వెనుకడుగులో ఉన్నాడు. ఆ వెనుకడుగులో ఉండి ఆ యుద్ధం చేయలేకపోయాడు. కానీ యుద్ధం చేసిన వ్యక్తి ఆ విజయాన్ని పొందితే మరి దాన్ని బట్టి అతడు మెచ్చుకోవాల్సింది పోయి అతడు ఏం చేశాడు? విషపు చూపు అనేది చూపటం మొదలుపెట్టాడు.
అతని మీద ద్వేషం అనేది ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ఈ విషపు చూపు లేదా ఈ ద్వేషం ఏం చేసిందంటే చివరికి దావీదుని చంపటానికి ప్రయత్నం చేసింది. చూడండి 11వ వచనంలో ఆ మాట మనం చదువుకుంటున్నాం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అతడు అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. 2 సార్లు విసిరాడు, 2 సార్లు దావీదు తప్పించుకున్నాడు. అంటే అసూయ ఏం చేసిందంటే ఆ వ్యక్తిని చంపటానికి ప్రయత్నం చేసింది. ఒక్కోసారి మన జీవితంలో కూడా ఇతరుల పట్ల అసూయ ఉంటుంది. తోటి కోడల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లి మధ్య, అత్తా కోడల మధ్య చాలా మనం సహజంగా లోకంలో చూస్తూ ఉంటాం. ఈ అసూయ ఏం చేస్తుందంటే మనల్ని పతనం చేసి, ఈ సౌల్ని ఎలా పతనం చేసిందో అలాగే మనల్ని కూడా పతనం చేసింది. మనం బైబిల్లో మరి స్త్రీల పేరు మీద ఉన్నాయి పుస్తకాలు, రూతు, అలాగే ఎస్తేరు. మరి ఈ ఎస్తేరు అనే పుస్తకంలో ఎస్తేరు కాలంలో మరి హామాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు కూడా గర్వించిన వాడై అతడు గర్వంతో ఈ మొర్దెకై తనకి మొక్కట్లేదు, తనకి నమస్కారం చేయట్లా, తనకు దండం పెట్టట్లా అన్న ఆ యొక్క మనస్తత్వంతో అతని మీద విషపు చూపు కలిగి ఉన్నాడు, ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆ ద్వేషంతో ఏం చేశాడు, ఆయన ఒక్కడిని కాదు, ఈ సౌలైతే దావీదును ఒక్కడిని చంపాలనుకున్నాడు. కానీ హామాను అసలు యూదులు అనేవారే ఉండకూడదు, ఆ యూదులందరినీ కూడా చంపేయాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క విషయం ద్వారా, ఆ యొక్క ద్వేషం ద్వారా మరి ఒక శాసనాన్ని రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర శాసనం తీసుకొచ్చి ఆ 127 సంస్థానాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ తాకీదును పంపించాడు. ఒక్క రోజునే ఈ యూదులందరూ కూడా చంపివేయాలి, మీరు ఎవరి రాజ్యంలో వాళ్ళు చంపేయాలి అని పంపించాడు. అంటే ద్వేషం ఎంతో చేస్తుందో చూడండి. దేవుని సంగమా, మన యొక్క జీవితంలో కూడా ఒకవేళ ద్వేషం ఉన్నట్లయితే లేదా అసూయ ఉన్నట్లయితే, ఇతరుల మీద ఆ ద్వేషాన్ని మనం పెంచుకుంటూ ఉన్నట్లయితే అది ఇతరులనే కాదు మనల్ని కూడా చంపేస్తుంది, అది మనల్ని నాశనం చేస్తుంది. మనం ఎవరి మీద ద్వేషం ఉంచామో వాళ్ళు బాగానే ఉంటారు, కానీ అది మన జీవితాన్ని, మన కుటుంబాన్ని అది నాశనం చేస్తుంది, మన తరాన్ని అది నాశనం చేస్తుంది. అందువల్ల ఇతడి యొక్క ద్వేషం, హామాను యొక్క ద్వేషం ఏమైంది, అతడితో పాటు అతని కుటుంబం, అతని పిల్లలు కూడా చంపివేయబడ్డారు. మరి అతనితో పాటు అతనికి సంబంధించిన వారందరూ కూడా ఆ తర్వాత చంపివేయబడ్డారు. అలాగే సౌలుతో పాటు ఆయన కుటుంబం కూడా యుద్ధంలో చనిపోయింది, ఆయన పిల్లలు కూడా చనిపోయారు. అతని వారందరూ కూడా చనిపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. అనగా నీ ద్వేషం ఏం చేస్తుంది, నిన్నే కాదు నీ యొక్క కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది, నీ తరానికి కూడా అది శాపంగా మారుతూ ఉంది. కాబట్టి మనం నేర్చుకునే మాట ఏంటంటే ఇతరుల పట్ల మనం ప్రేమను చూపించాలా, ఇతరులను మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు మన శత్రువులే కావచ్చు, వాళ్ళు మన బాధ పెట్టిన వారే కావచ్చు, వాళ్ళు మన గాయపరిచిన వారే కావచ్చు, అలాంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలా, వారిని ప్రేమించాలి, వారిని దేవునికి అప్పగించాలి. కనుక దేవుడు చూసుకుంటాడు అది. అందుకనే మన దేవుని బిడ్డలంగా సంపూర్ణంగా అవ్వాలి అంటే మన శత్రువులను ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీ శత్రువులను మీరు ప్రేమించుడి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని ఆయన చెప్పారు. చెప్పిన రీతిగా ఆ సిలువ మీద మొదటి మాటలోనే తనని సిలువ వేసిన, తనని అపహసించిన, తన గాయపరిచిన, తనని అవమానపరిచిన వారందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించారే తప్ప వారి మీద అసూయ పడల, ద్వేషం పడల, పగ పెంచుకోవాలా, వాళ్ళ శత్రువులుగా యేసు ప్రభు వారు చూడాల. ఆయన ఏది బోధించారో దాన్ని ఆయన చూపించారు మాదిరిగా. మనం ఆయనను వెంబడిస్తున్నాం కనుక, ఆయన బోధన వింటూ ఉన్నాం కనుక, ఆయన చేత బోధించబడుతున్నాం కాబట్టి మనం కూడా అలాగే నడిచినప్పుడు ఆ పరలోక రాజ్యంలో మనం ఉంటాం. అంత మాత్రమే కాదు, ఒక ఉపమానంలో కూడా యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఉదయకాలం మందు కొంతమందిని పని కొరకు ఏర్పాటు చేసి వారికి ఒక ధ్యానారం ఇస్తానికి పంపించారు. అలాగే మధ్యాహ్నం వెళ్ళారు, సాయంత్రం 3ంటికి వెళ్ళారు, ఇంకొక గంటలో అస్తమయం జరిగిద్దనగా అప్పుడు వెళ్తే కొంతమంది కనపడితే వారిని కూడా పనికి పంపించి చివరికి ఆ 5 గంటలకు వచ్చి పనిచేసిన వారికి ఒక దేనారం, అలాగే మరి దాని ముందు వచ్చిన వాళ్ళకి దేనారం, 3ంటికి వచ్చిన వాళ్ళకి దేనారం, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి దేనారం, అలాగే ఉదయం నుంచి పనిచేసిన వాళ్ళకి కూడా దేనారం ఇస్తే వాళ్ళకంట అసూయ కలిగింది.
అందుకని అప్పుడు ప్రభు అన్నారు, ఎందుకు నీకు ఆ కడుపు మంట? నేను నీకు దేనారం ఇస్తానన్నా, దేనారం ఇచ్చా. వాళ్ళకి నేను అంతే ఇద్దాం అనుకున్నా, అంతే ఇచ్చాను. అది నా ఇష్టం కదా అని ప్రభువు చెబుతూ ఉన్నారు. అనగా మనం ఇతరులను చూసి ఎప్పుడు కూడా అసూయపడకూడదు, ఇతరులను చూసి ద్వేషించకూడదు. ఇతరుల అభివృద్ధి కానీ, ఇతరుల యొక్క ఉన్నతమైన స్థితి కానీ, లేదా ఇతరులు బలపడుతూ ఉంటే వారిని చూసి కానీ, ఇతరులు గొప్పవారు అవుతుంటే వారిని చూసి మనం అసూయపడకూడదు. మనం ఆ స్థానంలోకి ఎలా రావాలి, ఆ స్థానంలో మనం కూడా ఎలా వెళ్ళాలి అనేది మనం గమనించాలి. అలా వెళ్ళాలి అంటే మంచి ప్రవర్తన కలిగి, మంచి ప్రార్థన కలిగి, మంచిగా వాక్యం చదువుతూ మనం ఉంటే దేవుడు మనం కూడా ఆ స్థితిలో తీసుకెళ్తాడు. అలాగని ఆ స్థానంలోకి నువ్వు రావాలని వాళ్ళని మోసం చేసి వాళ్ళ మీద లేనిపోయిన నిందలు మోపి వాళ్ళని దిగజార్చి మనం పైకెక్కామనుకోండి, దానివల్ల మనకు ఆశీర్వాదం లేదు. తిరిగి మనం కూడా అలాగే పడతాం. మరి యేసేపు ఉన్నతమైన సింహాసనం మీదకి ఎలా వెళ్ళగలిగాడు? అతడు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక. సో నువ్వు కూడా అలాగ ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దావీదు తను దేవుని మీద ఆధారపడ్డాడు కనుక దావీదుని దేవుడు వద్దెల చేశాడు. సౌలు ఆధారపడలేదు కనుక పతనమయ్యాడు. కాబట్టి ఈ రోజున నీలో ద్వేషం ఉన్నదా, నీలో అసూయ ఉన్నదా, నీలో పగ ఉన్నదా, నువ్వు ఏ తప్పిదం చేస్తూ ఉన్నావు? ఆ తప్పిదం ఒకవేళ నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నదేమో, నిన్ను చెడ్డవాడిగా తీసుకెళ్తుందేమో, నిన్ను పాతాళానికి నడిపిస్తూ ఉన్నదేమో. ఆ స్థితిని మార్చుకొని ఆయన ఎదుట యోగ్యులంగా ఉందామా? మనలో ఉన్న ద్వేషాన్ని చంపివేద్దామా? పగను చంపివేద్దామా? ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో సౌలు లాంటి తప్పిదాలు మేము చేయకుండా అయ్యా నీ ఎదుట యోగ్యులుగా దావీదు నడిచిన అయ్యా నడవడిక కలిగి అనేక మంది రాజులు అయ్యా దావీదు వల్లే ప్రవర్తించి అయ్యా నీ ఎదుట యోగ్యులుగా ఉన్నారు కనుక మేము కూడా అయ్యా అలాంటి ప్రవర్తన కలిగి మేము వెళ్ళగలిగినట్లు నీ కృప అనుగ్రహించమని, మరి సౌలు లాంటి అయ్యా తప్పిదాలతో కూడిన జీవితం మాలో ఉంటే మమ్మల్ని క్షమించమని, మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా ప్రతి తప్పిదములను మేము ఒప్పుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం ఉంటున్న నీ ప్రియబిడ్డలను మమ్మలను మీకు అప్పగించుకొని ప్రతి అవసరత తీర్చి మీరు అక్కడికి ఆయత్తపరచమని, అయా అనారోగ్యాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని క్రీస్తు పేట అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడయుండి ఆయన రాకడికి ఆయత్తపరచి వృద్ధుల చేయను గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.